హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. అప్పుడే లేలేత చింత చిగురు అయితే వచ్చేసిందండి. చాలా బాగా ఉంది. ఈ చింత చిగురుతో మనం ఇవాళ పులిహోర అయితే చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ పులిహోర, చింతపండు పులిహోర కంటే కూడా ఈ చిగురు పులిహోర చాలా టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్తో డిఫరెంట్ టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. కాబట్టి మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యం బాగా కడిగి ఉడికించి, చూడండి, రైస్ ఇలా ఉడికించి వంచి తీసుకోవాలండి. చాలా పలుకులు పలుకులుగా ఉండాలి రైసు. ఇక ఆ రైస్ ఉడికే లోపల మనం ఈ ఉల్లిపాయలు, పోపు కావలసినటువన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలండి. పచ్చిమిర్చి, అలాగే లేలేత ఈ చింత ఇగురు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్లో ఈ ఇగురును కలిపినప్పుడు మనకి పంట కింద పడి ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. ఇలా మొత్తం ఇగురు మొత్తం తరిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇక మనకి రైస్ అయితే రెడీ అయిపోయినట్లుందండి. చూసేద్దామా? వావ్! రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయిలో ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అంతా వేసుకోవాలండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ముందుగా ఆవాలు ఒక చెంచా, ఆవాలు చిటపటలాడేటప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోపు వేయించుకోవాలండి. పచ్చిపోపు, శనగబేడలు ఒక చెంచా, మినపప్పు ఒక చెంచా, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ఒక 6 లేక 7, మీరు స్పైసీగా ఉండాలనుకుంటే ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి దోరగా వేయించిన తర్వాత జీడిపప్పు ఒక 25 గ్రామ్స్ అయితే వాడానండి నేను. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే పోపు అంతా మాడిపోతుంది. నేను ఇందులో కరివేపాకు, కొత్తిమీర వాడలేదండి. ఎందుకంటే ఈ చింత చిగురు యొక్క టేస్ట్ని అవి డామినేట్ చేస్తాయని నేనైతే వేయడం లేదు. మీరు ఇష్టపడే వాళ్ళైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 4 ఎండుమిర్చి అండి వేసేసి వేయించుకోవాలి. ఇలా అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్లకి వచ్చిన తర్వాత వేరుశనగ పప్పు అయితే వేసి వేయించుకోవాలండి. సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు, ఒక 2 చెంచాల ఉప్పు వేసేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇక మనకి రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి పాత్రలోకి మనం ఉడికించుకున్నటువంటి
అన్నం తీసేసుకొని అందులోకి మనం వేయించినటువంటి పోపంతా వేసేసి బాగా కలుపుకోవాలి. సేమ్ మన పులిహోర మాదిరే అన్నమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ వేరుశనగ పప్పు, కాజు ఆ పలుకులు అయితే పంట కింద పడి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా చివర్లో మనం సన్నగా తరుక్కున్నటువంటి ఈ చింత చిగురుని ఇలా చల్లేసి బాగా కలిపేసుకొని వడ్డించేసుకోవడమే. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లోనే మనకి ఈ చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ మా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. ఇక మేమైతే వడ్డించేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.